శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి పంచాంగం. తిది శుక్లపక్షం, పూర్ణిమ జూలై 10 1:37 నుండి మరుసటి రోజు 2:06 వరకు. బహుళ పక్షమి పాడ్యమి జూలై 11 ఉదయం 2:06 నుండి మరుసటి రోజు 2:08 వరకు. నక్షత్రం పూర్వాషాఢ జూలై 10 ఉదయం 4:49 నుండి మరుసటి రోజు 5:56 వరకు. కరణం భద్ర జూలై 10 ఉదయం 1:37 నుండి మరుసటి రోజు 1:55 వరకు. భవ జూలై 10 మధ్యాహ్నం 1:55 నుండి మరుసటి రోజు 2:06 వరకు. బలవ జూలై 11 ఉదయం 2:06 నుండి మరుసటి రోజు 2:11 వరకు. శుభకాలం అభిజిత ముహూర్తాలు ఉదయం 11:55 నుండి 12:47 వరకు. అమృతకాలం ఉదయం 12:54 నుండి 2:35 వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:16 నుండి 5:04 వరకు. అశుభకాలం రాహు మధ్యాహ్నం 1:58 నుండి 3:36 వరకు. యమగండం ఉదయం 5:52 నుండి 7:29 వరకు. గులిక ఉదయం 9:07 నుండి 10:44 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:11 నుండి 11:03 వరకు మరియు మధ్యాహ్నం 3:23 నుండి 4:15 వరకు. వర్జం మధ్యాహ్నం 2:51 నుండి 4:31 వరకు. చంద్రమాసం అమంత ఆషాఢము, పూర్ణిమంత ఆషాఢము, శాక సంవత్సరం ఆషాఢము 1947. మేషరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మేషరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తోంది. మేషరాశి రోజువారీ జాతకం. ధనస్థానంలో గురువు సంచారం వల్ల ఆదాయానికి లోటుండకపోవచ్చు. అయితే వ్యయ స్థానంలో గ్రహాలు ఎక్కువగా ఉన్నందువల్ల మితిమీరిన ఖర్చులుండే అవకాశం ఉంది. చతుర్థ స్థానంలో రాజ్యాధిపతి కుజుడు సంచారం వల్ల ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారులలో యాక్టివ్గా బాగా పెరుగుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. గృహాన వాహన ప్రయత్నాలు ఒక కొలికి వస్తాయి. ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత బాగా పెరుగుతోంది. వృషభ రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు వృషభ రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తోంది. వృషభ రాశి రోజువారీ జాతకం. రాష్ట్రాధిపతి శుక్రుడు పశ్చిమ స్థితిలో ఉన్నందువల్ల రోజంతా సుఖశాంతులతో సాగిపోతుంది. ఆదాయం బాగా పెరుగుతోంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. వృత్తి వ్యాపారుల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో ఇతరుల జోక్యం వల్ల ఇబ్బంది పడతారు. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వృధా ఖర్చులు తగ్గించుకుంటారు. ప్రేమ వ్యవహారాల్లో అనుకూలిస్తాయి. మిథున రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మిథున రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మిథున రాశి రోజువారీ జాతకం. రాష్ట్రాధిపతి బుధుడు దశస్థానంలో ఉంచ శుక్రుడితో కలిసి ఉన్నందువల్ల ప్రముఖులతో స్నేహ సంబంధాలు వృద్ధి చెందుతాయి. సామాజికంగా హోదా స్థితిగతులు పెరుగుతాయి. ఉద్యోగంలో మీ సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. పదోన్నతికి కూడా అవకాశం ఉంది. మరింత మంచి ఉద్యోగాలకు మారడానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. ఆదాయ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆరోగ్యానికి డోకా ఉండదు. ప్రేమ వ్యవహారాల్లో హ్యాపీగా సాగిపోతాయి. కర్కాటక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కర్కాటక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తోంది. కర్కాటక రాశి రోజువారీ రాశి ఫలాలు. ఈ రాశికి భాగ్య లాభాధిపతులైన గురు శుక్రుల మధ్య పరివర్తన కొనసాగుతున్నందువల్ల రోజంతా ఉత్సాహంగా ఉల్లాసంగా సాగిపోతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. ఆదాయ మార్గాలు బాగా విస్తరిస్తాయి. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారులలో లాభాలకు లోటుండదు. ప్రేమ వ్యవహారాలలో సాఫీగా సాగిపోతాయి.
సింహరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు సింహరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తోంది. సింహరాశి రోజువారీ జాతకం. రాష్ట్రాధిపతి రవి భాగ్యస్థానంలో ఊంచలో ఉన్నందువల్ల 1-2 ధన యోగాలు, రావాల్సిన సొమ్ము చేతికి అందుతోంది. ఉద్యోగంలో హోదాతో పాటు జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారుల్లో కొత్త పుంతాలు తొక్కుతాయి. ఉద్యోగులకు డిమాండ్ పెరిగే కొత్త ఆఫర్లు అందుతాయి. ఉద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా లభిస్తాయి. తండ్రి నుంచి ఆశించిన సహాయం అందుతుంది. ప్రభుత్వం నుంచి గుర్తింపు లభిస్తుంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. కన్య రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కన్య రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తోంది. కన్య రాశి రోజువారీ జాతకం. రాష్ట్రాధిపతి బుధుడు సప్తమ స్థానంలో ఊంచ శుక్రుడితో కలిసి ఉండటం, భాగ్యస్థానంలో గురువు సంచారం చేస్తుండడం వల్ల శుభవార్తలు ఎక్కువగా వినడం జరుగుతోంది. వృత్తి ఉద్యోగాలలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగరీత్యా విదేశీలకు వెళ్లే అవకాశం లభిస్తుంది. జీతభత్యాలు బాగా పెరుగుతాయి. వ్యాపారులలో లాభాలకు లోటుండదు. నిరుద్యోగులు ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆదాయానికి ఏమాత్రం లోటుండదు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు తులారాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తోంది. తులారాశి రోజువారీ జాతకం. రాష్ట్రాధిపతి శుక్రుడు 6వ స్థానంలో ఊచ్చలో కొనసాగుతున్నందువల్ల ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. కొన్ని ముఖ్యమైన ఆర్థిక వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం కూడా బాగా మెరుగుపడుతుంది. ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి వ్యాపారులు బిజీగా సాగిపోతాయి. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. నిరుద్యోగులకు ఊహించిన అవకాశాలు అందివస్తాయి. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు వృశ్చిక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తోంది. వృశ్చిక రాశి రోజువారీ రాశి ఫలాలు. రాష్ట్రాధిపతి కుజుడు భాగ్యస్థానంలో ఉండడంతో పాటు సప్తమ స్థానంలో గురు సంచారం వల్ల ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. అనేక వైపుల నుంచి ఆదాయం వృద్ధి చెందుతోంది. ఆదాయ వృద్ధికి అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగంలో ప్రభావం పెరుగుతోంది. వృత్తి వ్యాపారులు పురోగతి చెందుతాయి. ఉద్యోగులకు కూడా డిమాండ్ పెరుగుతుంది. నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. ధనుస్సు రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు ధనస్సు రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తోంది. ధనస్సు రాశి రోజువారీ జాతకం. చతుర్థ స్థానంలో శుక్రుడు ఊర్జ స్థితిలో కొనసాగుతున్నందువల్ల ఇంటా బయట సుఖ సంతోషాలకు లోటుండకపోవచ్చు. శుభవార్తలు ఎక్కువగా వినడం జరుగుతోంది. రాష్ట్రాధిపతి గురువు షష్ఠి స్థానంలో ఉన్నందువల్ల ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. కొందరు బంధుమిత్రుల వల్ల డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. వృత్తి ఉద్యోగ వ్యాపారులు సంతృప్తికరంగా సాగిపోతాయి. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. మకర రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మకర రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తోంది. మకర రాశి రోజువారీ రాశి ఫలాలు. రాష్ట్రాధిపతి శని తృతీయ స్థానంలో ఊంచ శుక్రుడితో కలిసి ఉన్నందువల్ల ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. ప్రభుత్వం నుంచి గుర్తింపు లభిస్తుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. అయితే ధనపరంగా ఎవ్వరికీ వాగ్దానాలు చేయకపోవడం శ్రేష్టకరం. సోదరులతో ఆస్తివాదం పరిష్కారమయ్యే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాలలో ప్రోత్సాహకులు అందుకుంటారు. ప్రేమ వ్యవహారాల్లో ముందుకు సాగిపోతుంటారు. కుంభరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కుంభరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తోంది. కుంభరాశి రోజువారీ రాశి ఫలాలు. రాష్ట్రాధిపతి శని ద్వితీయ స్థానంలో ఉచ్చ శుక్రుడితో కలిసి ఉండడం వల్ల ఆదాయానికి లోటుండదు. ఆర్థిక సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. మాటకు విలువ పెరుగుతోంది.
వృత్తి వ్యాపారులలో అధికారుల వల్ల లాభాలు కలుగుతాయి. వ్యాపారులలో లాభాలు బాగా పెరుగుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. మీనరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మీనరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తోంది. మీనరాశి రోజువారీ రాశి ఫలాలు. రాష్ట్రాధిపతి గురువుతో శుక్రుడికి పరివర్తన కొనసాగుతున్నందువల్ల ఆదాయపరంగా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. పేర్లు, స్పెక్చువల్స్ వంటి బాగా లభిస్తాయి. ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. ఏ ప్రయత్నం చేపట్టినా విజయవంతం అవుతుంది. ప్రయాణాలు లభిస్తాయి. అధికారులు మీ పనితీరుతో సంతృప్తి చెందుతారు. వృత్తి వ్యాపారులలో రాబడి పెరుగుతుంది. ప్రేమ జీవితం ఉత్సాహంగా ఉల్లాసంగా సాగిపోతుంది. ఇదండి ఇవాళటి కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సిటీ విజన్.